ఆధ్యాత్మిక నాయకత్వ బాధ్యతలు వహించిన వారు దేవునికి గౌరవం ఇవ్వకపోతే ఏమవుతుందో మీరు ఎప్పుడైనా ఆలోచించారా? ఈ రోజు ఇశ్రాయేలు చరిత్రలో ఒక కీలక ఘట్టాన్ని మనం పరిశీలించబోతున్నాం. ఇది దేవునిని అవమానపరిచిన ఫలితాలను, అలాగే విశ్వాసపూర్వక సేవ ద్వారా వచ్చే ఆశను మనకు చూపిస్తుంది. మనము 1 సమూయేలు 2వ అధ్యాయం 30వ వచనం నుండి 4వ అధ్యాయం 22వ వచనం వరకు పరిశీలిస్తున్నాము. ఇక్కడ మనం ఏలీ ఇంటి పతనాన్ని మరియు సమూయేలు ఎదుగుదలని చూస్తాము. దేవుని చేత ఎన్నుకోబడిన ప్రవక్తగా. ఈ భాగంలోని ప్రధాన సందేశం ఇదే: దేవునిని గౌరవించే వారిని దేవుడు గౌరవిస్తాడు, మరియు అవినీతి, తీర్పు మధ్యలోనూ ఆయన తన ప్రజలను నడిపించేందుకు విశ్వాసపూర్వక సేవకులను లేపుతారు. మన కథను గతసారి మారిన చోట నుండే మళ్లీ ప్రారంభిస్తున్నాం. యువకుడైన సమూయేలు ప్రభువు సన్నిధిలో ఎదుగుతున్నప్పుడు యాజకులైన ఏలీ కుమారులు తమ పదవిని దుర్వినియోగం చేస్తూ దేవునిని అవమానిస్తున్నారు. వారి చర్యలు అంతగా భయంకరంగా ఉన్నాయి, ఎందుకంటే యౌవనులైన ఆ కుమారుల పాపం ప్రభువు దృష్టిలో చాలా గొప్పదిగా చెప్పబడింది. వారు ప్రభువు అర్పణను తక్కువగా చూశారు. అది 1 సమూయేలు 2:17. దేవుడు ఏలీకి ఒక ప్రవక్తను పంపి భయానకమైన తీర్పు సందేశాన్ని తెలియజేస్తాడు. ఈ శక్తివంతమైన మాటలను వినండి. నన్ను గౌరవించే వారిని నేను గౌరవిస్తాను, కానీ నన్ను తృణీకరించే వారిని నేను నిర్లక్ష్యం చేస్తాను. 1 సమూయేలు 2:30. ఈ వాక్యం ఒక ముఖ్యమైన సత్యాన్ని సంక్షిప్తంగా తెలియజేస్తుంది. అది మొత్తం శాస్త్రంలో ప్రతిధ్వనిస్తుంది. మనం దేవుని పట్ల చూపే వైఖరి ఎంతో ముఖ్యం. ఇది కేవలం బాహ్య క్రియల గురించి మాత్రమే కాదు, ఆ క్రియల వెనుక ఉన్న మనస్సు గురించి కూడా. ఏలీ కుమారులు యాజకుల విధులను కేవలం ఆచారంగా నిర్వహించినా వారి హృదయాలు దేవుని నుండి చాలా దూరంగా ఉన్నాయి. ఏలీ ఇంటిపై ప్రకటించిన తీర్పు చాలా కఠినంగా ఉంది. దేవుడు ప్రకటించాడు, ఏలీ యాజక వంశానికి చెందిన బలాన్ని ఆయన కోసివేస్తాడు, మరియు ఒక సూచనగా ఏలీ కుమారులు ఇద్దరూ ఒకే రోజున మరణిస్తారు. కానీ ఈ తీర్పు మధ్యలో ఒక ఆశాకిరణం ఉంది. దేవుడు వాగ్దానం చేశాడు, నా హృదయానుసారం నా మనస్సులో ఉన్నదానిని చేయగల నమ్మకమైన యాజకునిని నేను నా కోసం లేపుతాను. 1 సమూయేలు 2:35. ఈ వాగ్దానం మనకు కేవలం సమూయేలు వైపే కాకుండా చివరికి మెస్సీ అయిన యేసు వైపు చూపిస్తుంది, మన మహాప్రధాన యాజకుడు. ఆయన దేవుని హృదయాన్ని మరియు మనస్సును సంపూర్ణంగా ప్రతిబింబించాడు. ఈ నాటకం కొనసాగుతున్నప్పుడు దేవునితో తన సంబంధాన్ని పెంచుకుంటూ యువ సమూయేలు ఎదుగుతున్నాడని మనం చూస్తాము. ఒక అందమైన కథనంలో దేవుడు రాత్రి సమూయేలును పిలుస్తాడు. 1 సమూయేలు దేవుని స్వరాన్ని గుర్తించలేక ఏలీ వద్దకు పరిగెత్తుతాడు. 3వ తర్వాత దేవుడు పిలుస్తున్నాడని ఏలీ గ్రహించి సమూయేలు ఎలా స్పందించాలో చెప్పాడు. చెప్పుము ప్రభువా, నీ దాసుడు వినుచున్నాడు. 1 సమూయేలు 3:9. ఈ క్షణం సమూయేలు ప్రవక్తగా సేవ ప్రారంభించిన ప్రారంభ బిందువుగా నిలుస్తుంది. ఆయన సేవ దేవుని స్వరాన్ని వినడం ద్వారా ప్రారంభమైందని గుర్తించడం చాలా ముఖ్యమైనది. దేవుడు ఏలీ ఇంటిపై పడబోయే తీర్పును సమూయేలుకు వెల్లడిస్తాడు. ఇది ఒక చిన్న బాలుడికి భరించడానికి బరువైన సందేశమైనా సమూయేలు నమ్మకంగా దానిని మరుసటి ఉదయం ఏలీకి తెలియజేస్తాడు. ఏలీ స్పందన సమర్పణతో కూడినదిగా ఉంటుంది. ఆయన యెహోవా, ఆయన దృష్టికి మంచిదైనదే చేయనివ్వండి. 1 సమూయేలు 3:18. సమూయేలు పెరిగే కొద్దీ యెహోవా ప్రవక్తగా ఆయన ఖ్యాతి ఇశ్రాయేలు అంతటా వ్యాపించింది. కానీ ఏలీ కుమారుల భ్రష్టత దేశ ఆధ్యాత్మిక ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం చూపింది. ఫిలిష్తీయులతో యుద్ధంలో ఓటమిని ఎదుర్కొన్నప్పుడు ఇశ్రాయేలీయులు ఒక ఘోరమైన తప్పు చేస్తారు. వారు ఒడంబడిక మందసాన్ని యుద్ధభూమికి తీసుకెళ్లాలని నిర్ణయించుకుంటారు, దానిని అదృష్ట చిహ్నంలా భావిస్తూ.
దేవుని సన్నిధిని సూచించే పవిత్ర చిహ్నంగా ఉండాల్సిన దానికంటే వేరేలా దాన్ని ఉపయోగించారు. దీని ఫలితం ఘోరంగా మారింది. ఇశ్రాయేలు ఓడిపోవడమే కాకుండా ఒడంబడిక మందసాన్ని ఫిలిష్తీయులు పట్టేశారు. ఏలీ కుమారులు చంపబడ్డారు. ఇది దేవుని ప్రవచనాన్ని నెరవేర్చింది. ఏలీ ఆ వార్త విన్నప్పుడు అతను వెనక్కిపడి మెడ విరిగిపోయాడు, మరణించాడు. ఈ సంఘటనల దెబ్బతో ఏలీ కోడలు ముందస్తుగా ప్రసవించడానికి కూడా గురైంది. తన చివరి శ్వాసలో ఆమె తన కుమారునికి ఇఖాబోదు అనే పేరు పెట్టింది. ఇశ్రాయేలు నుండి మహిమ తొలగిపోయింది అని చెప్పింది. 1 సమూయేలు 4:21. ఈ విషాదకరమైన పరిణామాలు మనకు కొన్ని ముఖ్యమైన పాఠాలను నేర్పుతాయి. మొదటిగా, ఆధ్యాత్మిక నాయకత్వం. దీని బాధ్యత చాలా గొప్పది. దేవుని ప్రజలను నడిపించమని బాధ్యత అప్పగించబడిన వారు తమ పాత్రను గంభీరంగా తీసుకుని పవిత్రతను అనుసరించాలి. రెండవది, దేవుని సన్నిధిని మోసం చేయలేము లేదా అది సహజంగా వస్తుందని భావించకూడదు. ఇశ్రాయేలీయులు కఠినంగా నేర్చుకున్న విషయం ఏమిటంటే మందసం వారి స్వప్రయోజనాల కోసం ఉపయోగించదగిన మాయా వస్తువు కాదని. మూడవది, దేవుడు తన వాక్యానికి నమ్మకంగా ఉంటాడు. తీర్పులోనూ కొత్త నాయకత్వాన్ని నిలబెట్టడంలోనూ. ఏలీ ఇంటి పతనం జరుగుతున్నప్పటికీ సమూయేలు ఒక నమ్మకమైన ప్రవక్తగా ఎదుగుతున్నాడని మనం చూస్తాము. నాలుగవది, మన చర్యలకు ఫలితాలు ఉంటాయి. అవి కేవలం మనకే కాకుండా మన చుట్టూ ఉన్నవారికి ఇంకా భవిష్యత్ తరాలకు ప్రభావం చూపవచ్చు. అయితే ఈ సత్యాలను మీరు ఈరోజు మీ జీవితంలో ఎలా వర్తింపజేయగలరు? 1. మీ హృదయాలను పరిశీలించండి మరియు ఇలా అడగండి: మీరు నిజంగా మీ జీవితంలో దేవునికి గౌరవం ఇస్తున్నారా? మరియు నాయకత్వ స్థానాలలో కూడా. 2. దేవుని సన్నిధి ఒక హక్కు కాదు, అది ఒక గొప్ప వరం అని గుర్తించండి. మనము ఆయనను భయభక్తులతో సమీపించాలి. 3. చిన్న విషయాలలోనూ నమ్మకంగా ఉండండి. వినడానికి మరియు విధేయత చూపడానికి సమూయేలు చూపిన ఇష్టత అతన్ని గొప్ప బాధ్యతల స్థానంలో నిలిపింది. 4. దేవుని నమ్మకాన్ని నమ్మండి. తీర్పు సమయంలోనూ ఆయన నమ్మకమైన సేవకులను ఎదిగించేందుకు పనిచేస్తూనే ఉంటాడు. ఏలీ ఇంటి పతనం మరియు సమూయేలు ఎదుగుదల మనకు చెబుతున్నది ఏమిటంటే చీకటి కాలాల్లోనూ దేవుడు నిరంతరం పనిచేస్తూనే ఉంటాడు. ఆయన బాహ్య రూపాన్ని కాకుండా హృదయాన్ని చూస్తాడు మరియు ఆయనను గౌరవించే వారిని ఆయన గౌరవిస్తాడు. ఇప్పుడు ముగింపు సమయంలో మీ జీవితాన్ని గురించి ఆలోచించమని నేను మీకు సవాల్ విసురుతున్నాను. దేవుని నిజంగా గౌరవించే హృదయాన్ని మీరు ఎలా పెంపొందించగలరు? గమనించండి, దేవుని రాజ్యంలో ఆయన వైపు తిరిగి ఆయన మహిమ కోసం ఉపయోగించదగిన పాత్రగా మారడానికి ఎప్పుడూ ఆలస్యం కాదు. మీ నేటి నమ్మకతే మీ జీవితంలోనూ మీ చుట్టూ ఉన్న వారి జీవితాల్లోనూ దేవుడు చేసే గొప్ప కార్యానికి ఆరంభ బిందువు అవ్వచ్చు.